అన్నీ వదిలేసి అడవులకు వెళ్ళిపోతే కాషాయం కట్టుకుంటే సన్యాసిగా మారినట్టేనా? కానే కాదు. నమస్కారం, జై శ్రీరామ్. భగవద్గీత 5వ అధ్యాయం 3వ శ్లోకం. జ్ఞాయ సనిత్య సన్యాసి యోన త్వేష్టిన కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. శ్లోకానికి అర్థం ఏంటి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఓ మహాబాహు, గొప్ప భుజములు కలవాడా అర్జున, ఎవరిని ద్వేషించకుండా, ఏది ఆశించకుండా ఎవరైతే కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉంటారో అటువంటి ప్రతి ఒక్కరు కూడా సన్యాసే. ఎవరైతే ద్వంద్వములను అంటే లాభం, నష్టం, సుఖం, దుఃఖం ఇటువంటి వాటిని జయిస్తారో వాళ్ళు కర్మ బంధనాల నుంచి చాలా త్వరగా అయితే విముక్తులు అవుతారు. వీళ్ళంతా కూడా సన్యాసులుగానే పరిగణించబడతారనేసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు. సన్యాసత్వం అనేది మనం అడవులకు వెళ్ళిపోయామా, కాషాయం కట్టుకున్నామా అనేది అయితే కాదు. సన్యాసత్వం అనేది మన మనసులో ఉంటుంది. మనం ఈ యొక్క సమాజంలో బ్రతుకుతూ మన పనులన్నీ మనం చేసుకుంటూ ఎటువంటి హేట్, ఎటువంటి డిజైర్ లేకుండా బతికితే అదే సన్యాసత్వం, అదే సన్యాస మార్గం. సో ఈ యొక్క శ్లోకానికి అయితే అర్థం ఇది. నచ్చితే కామెంట్ చేయండి. రాధే రాధే.